డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో ముఖ్యమైన అడుగుగా భారత ప్రభుత్వం కొత్త ఆధార్ యాప్ను బుధవారం విడుదల చేసింది. ఈ కొత్త యాప్ ద్వారా ప్రజలకు ఆధార్ సేవలు మరింత సులభంగా, సురక్షితంగా, యూజర్ ఫ్రెండ్లీగా మారతాయి. దేశ రాజధాని ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ యాప్ లాంచ్ సందర్భంగా జాతికి అంకితం చేశారు. కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఈ ఆధార్ యాప్ అనేక రకాల ప్రజా కేంద్రీకృత ఫీచర్లను అందిస్తోంది. ఈ యాప్ ద్వారా పూర్తి సమాచారం ఇవ్వడానికి బదులుగా నిర్దిష్ట ఆధార్ వివరాలను మాత్రమే షేర్ చేయొచ్చు. యాప్లో 4 కుటుంబ సభ్యుల వరకు ప్రొఫైల్స్ను క్రియేట్ చేసే వీలుంటుంది. యాప్ ద్వారా ఆధార్ను తక్షణమే వెరిఫికేషన్ చేసుకోవచ్చు. యాప్ నుంచి నేరుగా ఆధార్లో చిరునామాను అప్డేట్ చేసుకోవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ను మార్చడం లేదా అప్డేట్ లాంటి చేంజెస్ కూడా చేసుకోవచ్చు. డిజిటల్ ఆధార్ కాంటాక్ట్ కార్డ్ని ఉపయోగించి ఆధార్ కాంటాక్ట్ వివరాలను సురక్షితంగా షేర్ చేయొచ్చు. ఈ యాప్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ కావడంతో సరళంగా, స్పష్టంగా సేవలు అందుబాటులో ఉంటాయి. ఆధార్ యాప్ యూజర్లు తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా తమ డిజిటల్ ఐడెంటిటీని సజావుగా చూపించడానికి, పంచుకోవడానికి, ధృవీకరించడానికి వీలు కల్పిస్తుంది. క్యూఆర్ ఆధారిత కన్ఫర్మేషన్, సురక్షిత యాక్సెస్తో గోప్యత, సులభ వినియోగం ద్వారా భౌతిక పత్రాలపై ఆధారపడడాన్ని తగ్గించడానికి ఈ యాప్ సహకరిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.